వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 287వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామని వారన్నారు. గొప్ప సంఘ సంస్కర్త అని, అదేవిధంగా గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఆ సంఘ నాయకులు అన్నారు. ముడప్ప సర్కిల్ నుంచి బస్టాండ్ మీదుగా గొప్పగా ర్యాలీ చేస్తూ డీజే సాంగ్స్తో పాటు టపాకాయలు పేలుస్తూ ఆనందోత్సాహాల మధ్య జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆ సంఘ నాయకుడు ఆయన గురించి వివరించారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. పుంగనూరు మండల ప్రజలకు అందరికి బంజారాల తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు బంజారాలకు మహాశివరాత్రితో పాటు ఇంకో అతి ముఖ్యమైన పండుగ బంజారాల ఆరాధ్యమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజు గారి 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ తరతరాల నుండి ఎప్పటి నుండి వస్తుంది. కానీ మన అనంతపురం ఆయన సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఉత్తి మండలం రామ్జీ నాయక్ తాండాలో ఫిబ్రవరి 15వ తేదీన 1739 జన్మించారు. ఆ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన బంజారాలు అందరూ పండుగలాగా చేసుకుంటారు. ఇది తెలంగాణలో ఆల్రెడీ సెలవుదినంగా క్యాజువల్ కూడా ప్రకటించారు. సెలవుదిన ఆంధ్రాలో కూడా చేస్తున్నారు. తెలంగాణలో గుడి కూడా ఉంది. మహారాజ్ గారికి గుడి కూడా ఉంది. మేము కూడా త్వరలో గుడి నిర్మాణం చేపడతామని మన 8 తాండాలు పెద్దలు నిర్ణయించారు. దాంతో పాటు ఈ బంజారాలకు ఈయన ఆరాధ్యమే కాకుండా సంఘ సంస్కర్త, అహింసను వీడనాడి భక్తి మార్గంలో నడవమని చెప్పిన ఒక సద్గురు సాయిబాబా లాగా ఈ సంత్ శివరాజ్ కూడా, అందువల్ల ఆయన్ని దేవుడిలాగా భావిస్తారు. అదే కాకుండా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజు ఫిబ్రవరి 15 ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మహారాజ్ గారి యొక్క ర్యాలీతో జయంతి ఉత్సవాల భాగంగా భోగ్ బండారా పూజ, మాకు ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి ఆచారము భోగ్ బండారా పూజ మరియు ఈ ర్యాలీతో పాటు అన్నదాన కార్యక్రమం తర్వాత ఆయన భక్తి పాటలతో ఈ బంజారాలందరూ అక్కడ ఉండి గుడి ఆ ఏరియాలో ఉండి జాగారం చేస్తారు. దాంతో పాటు రాత్రిపూట అన్నదానం కూడా కార్యక్రమము బంజారా పెద్దలు మరియు బంజారా ప్రజలు, బయట చుట్టుపక్కల ఉన్నటువంటి బంజారా ప్రజలందరూ వచ్చేసి ఈ యొక్క జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇది మా సాంప్రదాయం కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పోలీసులకు, ఆర్ఎస్ఎస్ హిందూ జాగృతి సమితి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవాలాల్.